ప్రేక్షకులారా, యెహోవా హాషోపెట్ న్యాయాధిపతి అయిన దేవుని నామంలో మీకు నా శుభాభినందనలు. నేటి మన టాపిక్ ఎలీషా 42 మంది బాలురు. దీనిని మనం 2వ రాజులు 2:23-24 వచనాల్లో చూస్తాం. సందర్భం: ఎలీషా ప్రవక్త పరిచర్య ప్రారంభంలో బేతేలుకు వెళ్తూ ఉండగా ఒక అల్లరి మోక వచ్చి అతనిని బోడివాడా ఎక్కిపోమ్ము, బోడివాడా ఎక్కిపోమ్ము అంటూ అపహాస్యం చేశారు. అప్పుడు అతడు వెనక్కి తిరిగి వారిని దేవుని నామంలో శపించాడు. అప్పుడు అడవిలో నుండి 2 ఆడు ఎలుగుబంట్లు వచ్చి వారిలో 42 మందిని చీల్చివేశాయి. ప్రవక్త కదా, సహించవచ్చు కదా అనుకుంటున్నారా? చూద్దాం. పట్టణము, దాని నేపథ్యం. దేవుని మందిరం అనబడే బేతేలు ఒకానొక సమయంలో యెహోవా దేవుని ఆరాధనకు ప్రముఖ స్థలంగా ఉండేది. కానీ ఈ సమయానికి అది పూర్తిగా విగ్రహారాధనతో నిండిపోయి అక్కడున్న ప్రజల పాపపు స్వభావానికి అద్దం పట్టినట్లుంది ఆ యువకుల ప్రవర్తన. ఎగతాళి చేసిన వారు బాలురు కాదు, యువకులు అని కొందరి భావన. వారు ఎలీషా బట్టతలను మాత్రమే కాదండి, దేవుడు అతనికి ఇచ్చిన ప్రవక్త హోదాను, ఏలియా ఆరోహణాన్ని కూడా. బోడివాడ పైకి పో అంటే ఏలియా వలె నువ్వు కూడా పైకి వెళ్ళిపో అని అపహాస్యం చేశారు. దీనిని బట్టి వారు దేవుని ప్రవక్తలను కూడా నిర్లక్ష్యం చేశారు, తిరస్కరించారు, అగౌరవపరిచారు. దీనికి ఎలీషా ప్రతిస్పందన. అతను సొంత కోపంతో కాదండి, దేవుని నామంలోనే వారిని శపించాడు. తీర్పు: దీని ఫలితంగా దేవుడు 2 ఆడు ఎలుగుబంట్లను రప్పించి వారిలో అవహేళన చేసిన 42 మందిని చీల్చివేయడానికి అనుమతించాడు. ఇది దేవుని శిక్ష, పాపానికి పర్యవసానం. ఈ కథనం దేవుని పట్ల, దేవుని హెచ్చరికల పట్ల, ప్రవక్తల పట్ల అలక్ష్యంగా ఉన్నవారికి తీవ్రమైన పర్యవసానాలు ఉంటాయనడానికి నిదర్శనం. ఫ్రెండ్స్, మీరు దేవుని దైవజనులను అగౌరవపరుస్తున్నారా? శిక్ష తప్పస్సుమా? జాగ్రత్త. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.